కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వం, డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. ముందుగా ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటుంది. ప్రపంచ ప్రగతికి కారణభూతులైన కార్మిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులకి, పార్టీ శ్రేణులకి, మాజీ ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజుల నుండి కొత్త బిచ్చగాడు పొద్దేరుగడు అన్నట్టు ఆరిపోయే దీపము బాగా ఎలుగుతుంది అన్నట్టు, ఎండిన విస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఇష్టం వచ్చినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. గోబెల్స్ ప్రచారానికి అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఏ పనులు చేయకుండా చేసినట్టు పోజులిస్తూ నోరుంది కదా అని ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. అది నోరా మోరా అన్నట్టు మాట్లాడుతున్నాడు, నాలుకన తాటిమట్ట అన్నట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాడు. లేదా గత 15 సంవత్సరాల నుండి కడియం శ్రీహరిని గణపురం నియోజకవర్గం మర్చిపోయింది. ఇక్కడ పనులన్నీ నిండు కుండలాగా ఉంటే గంభీరంగా గణపురం నియోజకవర్గం ఉంటాయి. ఎలితి కుండ లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు కడియం శ్రీహరి గారు. ఏ రంగం చూసినా కూడా గణపురము అభివృద్ధి సంక్షేమంలో నేత ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 4వ స్థానం. ముందుగా మనము చిలుకూరుగుట్ట దేవస్థానం దగ్గరలో మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 15 సంవత్సరాలలో చిలుకూరుగుట్ట దేవస్థానానికి కడియం శ్రీహరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. ఆనాడు రవీందర్ మరి గుట్ట చైర్మన్గా ఉన్నప్పుడు రవీందర్ గౌడ్ దాదాపు 126 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి అక్కడో ఇల్లు అక్కడ గుడిసె ఉన్న వాటన్నింటి పక్క చెప్పి రౌండ్గా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆ స్థలాన్ని వెడల్పు చేసి అంగడికి ఒక రూపాన్ని కల్పించింది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చొరవ తీసుకోవడం, అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి. తర్వాత గట్ రోడ్ కానీ, తర్వాత విశ్రాంతి భవనం కానీ, తర్వాత ఇప్పుడు జరుగుతున్న 50 లక్షల రూపాయల అభివృద్ధి కానీ, ప్రాకారం కానీ, పైకి మెట్లు కానీ, ఆ గుడికి సంబంధించిన పైసా నుండి 100 వరకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఇప్పుడున్న దేవాలయ చైర్మన్ మరి శ్రీధర్ రావు గారు, వారిని స్వయంగా నేను అదేవిధంగా వాళ్ళ రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి
10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగింది. దేవాలయం మొత్తం కూడా నా హయాంలోనే పెద్దలు కేసీఆర్ గారి సహకారంతో జరిగిందని చెప్తున్నాను. ఇక్కడే కాకుండా జీడికల్ వీరాచల రామచంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దాదాపు 1 కోటి రూపాయలతో అక్కడ కూడా ప్రాకారము, అదేవిధంగా 4,10,00,000 రూపాయలతోటి మొత్తం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఒక చిల్పూరు మండల పరిధిలోనే నష్కల్లు, అదేవిధంగా చిన్నపెండ్యాల, రాజవరం ఈ ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు, మార్కండేయ టెంపుల్ అన్నీ కూడా చిన్నపెండ్యాలలో మార్కండ్ టెంపుల్, అదేవిధంగా ఆంజనేయ టెంపుల్, ఎల్లమ్మ గుడి, తర్వాత చిల్పూర్లో మన నష్కల్లో, అట్లాగే రాజవరంలో ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో దేవాలయాలు అంటే తెలంగాణ సంస్కృతిలో భాగమైన జీర్ణావస్థకు చేరుకుంటున్న దేవాలయం పునరుద్ధరించడం ఒక ఎత్తు అయితే, మన సంస్కృతి గ్రామీణ దేవతలను పూజించడం కాబట్టి ఆ రకంగా ఈరోజు గ్రామీణ దేవతలైన వాటన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కడియం శ్రేణి పాత్ర లేదు. ఒకవేళ ఏమన్నా పాత్ర ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వారి పాత్ర ఏమన్నా ఉండే అంటే, ఎట్లాగో రేవంత్ రెడ్డికి దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం ఆనవాయితీ కదా, అలవాటే కదా, వెంకటేశ్వర స్వామి మరి దేవుడి మీద ప్రమాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఈరోజు జనవరి 26వ తారీఖు రోజు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్ అంటే ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామ పంచాయతీ, క్యాతంపల్లి ధర్మశాల ఒక చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా వేలేరులో శాలపల్లి అని ఒక చిన్న గ్రామ పంచాయతీ, జఫర్గఢ్లో శంకర్ తండా అని చెప్పేసి ఒక చిన్న గ్రామ పంచాయతీ, గన్పూర్లో తనేదార్పల్లి అనేది ఒక చిన్న గ్రామ పంచాయతీ, కన్యాపల్లి రఘునాథ్పల్లిలో చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా కొత్తపల్లి అనేది లింగాలగంపూర్లో ఒక చిన్న గ్రామ పంచాయతీ. సరే, ఆ చిన్న గ్రామ పంచాయతీ అయినా ఇప్పటి వరకు మీరిచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఒకటి అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పారు, అర్హులైన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరా ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, అదేవిధంగా రైతు భరోసా ఇస్తానన్నారు, రైతు రుణమాఫీ ఆ ఊళ్ళో పూర్తిగా చేస్తానన్నారు. ఛాలెంజ్ కడియం శ్రేయర్ గారు, ఏ ఊరికి పోదామో నువ్వు నేను ఇద్దరమే పోదాము, పోలీసులు అవసరం లేదు, ఓన్లీ ప్రెస్ మిత్రుల సహకారంతో వారి పర్యవేక్షణలో 7 మండలాల్లో 7 గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా ఈ 7 పథకాలు అమలులోకి వచ్చాయా, అక్కడో ఇక్కడో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ముగ్గు పూస్తే అది నీ కార్యకర్తలకే ఇచ్చినట్టు ప్రజలందరూ కూడా, లేదా ఇల్లు లేని నిరుపేదలు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ కూడా పూర్తిగా ఒక లిస్టు బయటకు రాలేదు, ఒకరికి ఇల్లు కట్టింది లేదు. జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్ 50 బెడెడ్ సివిల్ హాస్పిటల్, అక్కడనే మనకు రీజనల్ డయాలసిస్ సెంటర్ ఇప్పుడు అక్కడనే. గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని సబ్ సెంటర్స్కి శాశ్వత భవనాలు, ఎన్ని
సబ్ సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సబ్ సెంటర్ భవనాలను మంజూరు చేయడం జరిగింది. ఇప్పగూడెం పిఎస్సి, తాటికొండ పిఎస్సి ఈరోజు మన హయాంలో జరగడం. ప్రతిసారి అబద్ధాలు ఆడి ఆగమాగం చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కేసీఆర్ గారి ఎప్పుడు కూడా కడియం శ్రేణి పేరు తీయలేదు. ఎందుకంటే కనీసమైన ప్రపోజల్స్ కూడా ఇచ్చిన సందర్భం లేదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. 2004 నుండి 2023 వరకు అంటే 20 సంవత్సరాలు ఆయన గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కొబ్బరికాయ కూడా కొట్టలేదు. అనేక సార్లు మేధోమథనం చేసి అధికారులతో కూర్చొని సరి అయిన ప్రణాళిక చేసుకోవడం వల్ల ఈరోజు గొప్పగా మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ చూసినా లెత్తంట మనదే, ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సంబంధించిన మా శ్రేణులు పెట్టిన ఫ్లెక్స్లు కావచ్చు, వార్నైటింగ్ కావచ్చు, అదేవిధంగా బంటింగ్ కావచ్చు, రకరకాల షో మొత్తం కూడా గొప్పగా మా లెంత్ ఉండడం. ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్కి 3: 1 రవాణా, 2 నీరు, 3 విద్యుత్. ఈరోజు గన్పూర్లో పెద్ద విద్యుత్ కేంద్రం మనకు తెలుసు, 133/63. పక్కనే 500 మీటర్లే గణపురం రిజర్వాయర్. ధర్మసాగర్ పక్కనే కిలోమీటర్లలో ధర్మసాగర్ రిజర్వాయర్. నవాపేట రిజర్వాయర్ అయితే ఎన్హెచ్ను ఆడుకొనే బండు పోతుంటుంది, అంటే కట్టబోతుంది. ఈ రకంగా ఎక్కడ కూడా ఇంత గొప్పగా రోడ్లను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మీరు చూడండి, నేను అనేక నియోజకవర్గాలు చూస్తే ఇప్పటికి బొందలు రోడ్లు ఉంటాయి, వెడల్పు లేవు రోడ్లు. ఈరోజు రవాణా రంగం మొత్తం కూడా గొప్పగా ఇప్పటివరకు నూతనంగా రోడ్లు ఉన్నాయంటే ఆనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పంచాయత్ రాజ్కి క్యాబినెట్ సబ్ కమిటీకి నేను చైర్మన్ ఉండడం వల్ల 60% రోడ్స్ని మొత్తం మన గణపురంలోనే పెట్టి 40% రోడ్స్ను జిల్లా మొత్తం పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు రవాణా రంగం ఎక్కడ గొప్పగా ఉన్నదంటే మన గణపురమే. నా భూతో నా భవిష్యత్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంత గొప్పగా ఖమ్మంకు లింకు, వరంగల్ పోకుండా డైరెక్ట్గా ఖమ్మం పోయడానికి, వర్ధన్నపేట నుంచి ఖమ్మం పోయడానికి దాదాపు 86 కోట్ల రూపాయలతోటి గొప్పగా ఆ బ్రిడ్జ్ కావాలని పోరాటం చేసింది నేనే. శంకుస్థాపన శిలాఫలకం నేనున్నాను, ఇనాగ్రేషన్ కూడా నేనే చేసుకున్న పుణ్యం నాకు దక్కింది. అక్కడనే మళ్ళా చిన్న వాహనాలు వెళ్ళడానికి, 2 వీలర్స్ వెళ్ళడానికి, అట్లాగే నష్కల్ దగ్గర అందుకోసం ఒక పెద్ద రోడ్డు, అదేవిధంగా నెల్లూట్ల నుంచి వెళ్ళి
జీడికల్ వరకు పెద్ద రోడ్డు. నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే గర్మిళ్ళపల్లి నుంచి వెళ్ళి తిడుగు ఆకేరు వాళ్ళ మీద 11.5 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జి, రెండు బ్రిడ్జిలు మంజూరైనవి. ఒకటి సిరిసిల్లలో ఒకటైతే అది 9,30,00,000, మనకు 11,50,00,000 రూపాయలతోటి మనం బ్రిడ్జ్ మంజూరు చేసుకోగలిగాం. అదేవిధంగా ఈరోజు కుందారంపై దగ్గర మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి ఇంకో బ్రిడ్జ్ మంజూరు చేసుకున్నాం. అది పనులు అయిపోవస్తూ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి కుందారం నుంచి వెళ్ళి బాంజిపేటకు పోయే దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఆ పని అయిపోయింది, త్వరలో ప్రారంభించుకుంటాం. అంటే ఈ రకంగా రవాణా సిస్టమ్ మొత్తం కూడా ఎక్కడ గొప్పగా అభివృద్ధి అయిందంటే గత 10-15 సంవత్సరాల నుండి రోడ్లన్నిటికీ మహాదశ రావడమే కాకుండా నా పూర్వజన్మ సుకృతం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఎవరు ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదా కడియం శ్రీగారు కానీ, డాక్టర్ రాజయ్య గారు ఎవరం కూడా మా ఇంట్లోకి వెళ్ళి పెట్టాం. వివిధ శాఖల నుండి ప్రభుత్వానికి చేరే ఆదాయాన్ని పద్ధతి ప్రకారం పంచడం ముఖ్యమంత్రి గారి బాధ్యత అయితే, ఆయా నియోజకవర్గాల అవసరాలు ముఖ్యమంత్రి గారికి చెప్పి మంజూరు చేయించుకోవడం. ఆ రకంగా ఈరోజు గణపురము నియోజకవర్గం రవాణా రంగంలో నెంబర్ 1. ఏ పరీక్షకైనా లేదా ఏ సవాల్కైనా సిద్ధం. నీకు నోరెట్లు వస్తుంది, ఏమి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఇన్ని రోడ్లు ఉంటాయి. గణపురం నియోజకవర్గంలో ఎన్ని తండాలు ఉన్నాయో అన్ని తండాలకు కొత్త గ్రామ పంచాయతీ భవనాలు ప్లస్ రోడ్స్, మొత్తము గణపురం నియోజకవర్గం మొత్తంలో అన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా ఉంటే వ్యక్తిగతంగా నేను డాక్టర్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రిని, రాష్ట్రానికి కూడా మంత్రిని కాబట్టి తనకు లేని ధర్మం ఉంటుందని చెప్పేసి నా పేరు మీద లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయినా కూడా ఉండాలనే ఉద్దేశంతో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో నేను నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి వరంగల్కి కాళోజీ ఎల్టీ యూనివర్సిటీ, నీకు సిగ్గు శరమేమని ఉంటే నీ మార్క్ ఏందో చూయించు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. కాళోజీ ఎల్టీ యూనివర్సిటీ, కాళోజీ కళాక్షేత్రము మొత్తం తెలంగాణ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 150 మంచాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రాష్ట్రానికి ఒక్క హాస్పిటల్ వస్తే అది మన వరంగల్కి తీసుకొచ్చి ఈరోజు కాకతీయ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది రాజన్న మార్క్ అంటే. నేను పిల్లల డాక్టర్ కాబట్టి నేను చదువుకున్న ఎంజిఎంలో నా పేరున ఉండాలనే ఉద్దేశంతో ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వరంగల్ పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్ను తిరుగుతూ పర్యవేక్షిస్తూ అక్కడున్న లోపాలు తెలుసుకొని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు తెలుసుకొని రాత్రి 12:35 ఎంజిఎంకి చేరుకొని అక్కడ చిరకాలం నా పేరు మీద ఉండేటట్టు 50 మంచాల ఇంటెన్సివ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్, అత్యవసర విభాగం పిల్లల కోసం 50 మంచాలతోటి 23 కోట్ల రూపాయల ఖర్చుతోటి మరి ఇనాగ్రేట్ చేయడం, అది ఫౌండేషన్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం కూడా అయిపోయింది. ఎంజిఎం హాస్పిటల్లో ఆ రాత్రి హాస్పిటల్ నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న 27వ తారీఖు ఆదివారం రోజు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి వాహనాల్లో వస్తుంటే
స్థానిక కాంగ్రెస్ నాయకులు వీడియోలు తీసుడు, ఫోటోలు తీసుడు, ఆ మీటింగ్కి పోయేది ఉంటే మీకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి బెదిరించడం ఒక ఎత్తు అయితే, రెండవది ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ మీ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు పెడతారు సార్ అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి అందరినీ మభ్యపెట్టి బెదిరించి కార్యక్రమానికి రాకుండా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకొక ఛాలెంజ్ కడియం శ్రేణి గారికి, నేను ఈ 15 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత మొత్తం 23,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు, లిటరల్లీ 23,000 ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేయించడం జరిగింది. నువ్వు మొత్తం 94 నుండి ఇప్పుడు 2025 వరకు నువ్వు కట్టించి ఇళ్లకు తోలింది ఎంతమంది లెక్క తీసుకొని రా. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎక్కడ ఇప్పటి వరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టించింది లేదు, బిల్లు ఇచ్చింది లేదు. కానీ ఉత్తర ప్రగల్భాలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. అభివృద్ధి జరగలేదంటున్నాడు. ఒక్క చిలుపూరు మండలంలో వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి సోమదేవరపల్లి వరకు రోడ్ వేయడం జరిగింది. వెంకటాద్రిపేట నుంచి వెళ్ళి గుళ్ళసాగరం వరకు రోడ్ వేయడం జరిగింది. తర్వాత తీగల తండ కాంచి వెళ్ళి సరస్వతి టెంపుల్ నుంచి వెళ్ళి రాయగూడానికి రోడ్ వేయడం జరిగింది. తర్వాత చిలుపూరుగుట్ట నుంచి వెళ్ళి కిష్టాలగూడకు రోడ్ వేయడం జరిగింది. మారపల్లిగూడ నుంచి వెళ్ళి దేశాయి తండకి పైకి వెళ్ళి రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ నా హయాంలోనే జరిగినాయి. ఇది అభివృద్ధి కాదా? ఈ రోడ్లన్నీ ఆయన వేసాడా? తర్వాత మొత్తము ఎస్టీ తండాలకు మొత్తం కూడా బీటీ రోడ్లు 2 విడతలు మంజూరైనాయి. 2 విడతలు కూడా ఎస్టీ తండాలు ఎక్కడ ఉంటే అక్కడికి. ఒక పక్క గ్రామ పంచాయతీలు 200, 300 జనాభా ఉన్నా కూడా గ్రామ పంచాయతీలు, దానితో పాటు ఆ గ్రామాలకు కలుపుకొని పోయే బీటీ రోడ్లు, ఇవి కళ్ళకు కనబడతాం లేదా? కళ్ళుండి కబోది లెక్క ఏది నోటికొస్తే అది మాట్లాడే కార్యక్రమం చూస్తే, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నపిల్లాల నుంచి వెళ్ళి తరిగొప్పల వరకు పెద్ద రోడ్డు, ఇప్పుడు అర్శిలాపలక ఉంటుంది, దాదాపు 56 కోట్లు. తర్వాత 38 కోట్లతోటి రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి నర్మెట వరకు పెద్ద రోడ్డు. అట్లాగే గన్పూర్ నుంచి వెళ్ళి జఫర్గఢ్కు 6 లేన్స్ పెద్ద రోడ్డు. అదేవిధంగా గన్పూర్ నుంచి వెళ్ళి ఐనవోల్ వరకు పెద్ద రోడ్డు. అదేవిధంగా కరుణాపురం నుంచి వెళ్ళి ఐనవోల్ వరకు పెద్ద రోడ్డు. ఇది అభివృద్ధి కాదా? తర్వాత అన్నింటి మించి అందరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా, అది నా అదృష్టం అనుకుంటా, హైదరాబాద్ నుండి భూపాలపట్నం వరకు నేషనల్ హైవే ఉంటే 67 కిలోమీటర్ల లెంత్, అంత పొడవైన నేషనల్ హైవే వేరే ఎక్కర్లేదు. నా పూర్వజన్మ సుకృతం. చట్టాన్ని, న్యాయాన్ని సమపాలనలో తీసుకెళ్ళండి, కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకో హక్కు మీకు లేదు. పోలీసులు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అసలు వాళ్ళ కడియం మిషనరీ ఎవరి వల్ల చేసిండు? ఒక హాస్టల్లో పడుకుంటే వాళ్ళని ఇప్పటివరకు నీకు ఎట్లా మాట్లాడబుద్ది అవుతుంది? నేను ఎవరైనా అని చెప్పమంటా ఏం చేయలేదని. మరి నువ్వు చేసేది చెప్పుకోవాలి కదా. నా మార్పు ఇన్ని రకాలుగా
కార్యక్రమాలు నేను చేశానే, నేను ఇది చేశానని చెప్పుకో. ఏదో ఇత్తేసి పొత్తు కలిసినట్టు నేను కూడా గడపడంలో ఉన్నానే తప్ప ఎక్కడ కూడా ఇది కడియం సైడ్ మార్క్ అనేది లేదు. ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్ పల్లగుట్టకారుల దగ్గర అంటే నేను 18 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించిన, నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడే సీఎం గారు మాట్లాడి మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగలిగినాం మనం. మన గణపురం నియోజకవర్గం కోసం కనీసము అప్పటి వరకైనా ఈ తిట్లు తగ్గాలంటే, ఆపాలంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నీ పనేదో నువ్వు చేసుకో. గణపురం ఇప్పటికే నిన్ను మర్చిపోయింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో తీసుకుపోయేవాళ్ళం. ఇవాళ నువ్వు బిక్కుమంటూ ఊళ్ళు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు. సో నువ్వు ఎంత తిరిగినా కూడా ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ సెలవు చేస్తున్నాను. ఇక్కడ గ్రామ సభలకు జనవరి 26 తారీఖు ముందు వారంలో జరిగిన గ్రామ సభలకు ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కూడా పోని తిరుగుతూ సరే పోయి నీ దారిలో నువ్వు పోయి నేను ఏమనట్లేదు. ఎందుకంటే నువ్వు తలకాయ కింద పెట్టుకొని కాళ్ళు పైకి పెట్టుకొని గణపురం నియోజకవర్గం మొత్తం తిరుగుతూ 2 చేతులు జోడించి దండం పెట్టినా కూడా నీకు ఎవరు ఓటేయరు. నువ్వు గణపురాన్ని కుదబెట్టి 200 కోట్లకు కాంగ్రెస్ కమ్ముని పోయినావు. నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు కోసము గణపురాన్ని కుదబెట్టినావు. నువ్వు మా చెల్లెలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఆమె పల్లెం గుంజుకున్నావు, నా నోటికాడ ముక్క గుంజుకున్నావు. నీకు రాత్రి ఎట్లా నిద్రపడుతుంది? ఇన్ని మోసాలు చేసుకుని పోతే మళ్ళా కడియం అంటే కమిట్మెంట్ అట, కడియం అంటే కన్నింగ్, కడియం అంటే కన్నింగ్. ఈ రకంగా కడియం శ్రీహరి ఇట్లుంటే ఆయన గురువు రేవంత్ రెడ్డి జయంతి జరుగుతూ ఉంటుంది. 10వ తరగతి రిజల్ట్ వచ్చింది. రవీంద్ర భారతిలో ఒక చక్కటి సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పిల్లల భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లాడవలసిన సందర్భం. కానీ సిగ్గు శరం లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి పసిపిల్లలు, మైనర్ పిల్లలు, 10వ తరగతిలో ఉన్న పిల్లలు, మైనర్ పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడాలి. ఫామ్ హౌస్లోనే రాజకీయ సమాధాయితుడు అని చెప్పేసి చావును కోరుకునే మాటలు మాట్లాడడం, దొంగే దొంగ దొంగ అన్నట్టు సవాల్ చేస్తా ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం మీద చర్చ పెట్టుకుందామా? రైతు రుణమాఫీ మీద చర్చ పెట్టుకుందామా? రైతు భరోసా మీద చర్చ పెట్టుకుందామా? పెన్షన్ల మీద చర్చ పెట్టుకుందామా అని ఆయన మళ్ళీ సవాల్ చేస్తున్నాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ప్రజలు ఏమన్నా నమ్ముతారా నమ్మరా అని ఆలోచించాలి కదా మాట్లాడద్దు. ఈరోజు ఇంటింటికి మహాలక్ష్మి పేరు మీద 2500 ఇస్తానంటివి, ఎక్కడైనా ఇచ్చినవా? స్కూటీ కాలేజీ విద్యార్థులకు ఆడపిల్లలకు స్కూటీ అన్నవి ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇచ్చినవా? 2000 పెన్షన్ 4000 ఇస్తానన్నావు, చేసివా? నిరుద్యోగ భృతి 4000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? వికలాంగులకు 6000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? రైతు భరోసా 15000 ఇస్తానన్నావు, కాదు నేను 12000 అన్నావు, ఇచ్చినవా? రైతు రుణమాఫీ 41 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు ఇస్తానన్నావు, ఇచ్చినవా? అనేక సార్లు మా కేటీఆర్, మా హరీష్ రావు గారు అనేక మంది నిన్ను డిమాండ్ చేశారు, సవాల్ చేశారు. నీ ఏందైనా సొంత ఊరు ఏది? కొడంగల్లో కొండారెడ్డిపల్లికే పోదామా? నీ ఊరిలోనే, నీకు ఓటేసి నువ్వు పుట్టు పెరిగిన ఊరిలోనే నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ చేరినగా
రైతు రుణమాఫీ అందరికి అందిందా? రైతు భరోసా అందరికీ అందిందా? అక్కడే పోయి అడుగుదామని చెప్పేసి సవాల్ కూడా చేయడం జరిగింది. ఆయన అట్లనే ఈయన అట్లా ఇద్దరు దొందే అన్నాడు. కేసీఆర్ కడియం అన్నాడు, ఇద్దరము ఒక బడినే చదువుకున్నామని అన్నాడు కడియం. కరెక్టే, కాకపోతే ఒక జూనియర్ ఒక సీనియర్ అంటే కరెక్టే. ఒక బడి చదువుకుంటారు, ఒక రకమైన అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలాలని చూస్తున్నారు. దాని పేరు ప్రజాపాలన అని పేరు పెట్టి ప్రజలను వంచన చేస్తా ఉన్నారు. 1,60,60,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆయన రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు, పదవి కాపాడుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. 3 సార్లు మత్తడు పడతాయి గణపురం, రిజర్వాయర్ 3 సార్లు మత్తడు పడతాయి. గణపురంలో దాదాపు 504 చెరువులు, కుంటలు చిన్న పెద్ద కలిసి ఉంటాయి. అన్నిటిని కూడా మిషన్ కాకతీయ కింద అన్ని కూడా రిపేర్ చేసుకున్నాం. అన్నిటి దగ్గర నా శిలాపలకం ఉంటుంది. నీ శిలాపలకం ఎక్కడ? ఇవాళ ఊరికి ఓహెచ్ఎస్ఆర్ మనం అన్ని ట్యాంకులు కట్టుకున్నాం. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లించినాం. ప్రతి ట్యాంక్ దగ్గర నా పేరు ఉంటుంది. నీ పేరు ఎక్కడ? ఇది అభివృద్ధి కాదా? ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అభివృద్ధి కాదా? మొత్తం సాచురేషన్ మోడ్లో అన్ని చెర్లను మరమ్మతులు చేస్తే అది అభివృద్ధి కాదా? భూగర్భ జలాలను పెంచి కట్టలను, తూములను, మత్తలను రిపేర్ చేసి భారీ వర్షాలు వస్తే కూడా తెగిపోకుండా ఇలా చెరువులు ఉన్నాయంటే కారణం ఇవ్వదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అక్కడ, రాజన్ ఇక్కడ. గిన్ని పనులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఏమీ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరిగి మాట్లాడడం. తర్వాత పోనీ నువ్వు దళితులని చెప్పుకుంటున్నావు, దళితుల కోసం ఏం చేసినావు చెప్పు. నేను దళితుల కోసము మినీ డైరీ అని ఒక ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చి 643 మందికి నియోజకవర్గంలో 643 మందికి మినీ డైరీ కింద 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగింది. తర్వాత 10 లక్షల రూపాయలతో 100 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ప్రణాళిక కనుక ఈసారి ప్రభుత్వం వచ్చేది ఉంటే రాష్ట్రంలో ఉన్న 17 లక్షల కుటుంబాలకు 5 సంవత్సరాల్లో అందరికి ఇచ్చే పరిస్థితి ఉండే. నువ్వు దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు, కల్నాయక పేరు తెచ్చుకున్నావు. 94 నుండి 2004 వరకు నీకున్న పేరేంటి? నిరంకుశ పాలన, అహం, తర్వాత అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, నకిలీ ఎన్కౌంటర్లు, పోలీసులను బెదిరించి అదిరించి వాళ్ళని ఉపయోగించుకొని అలా చనిపోయిన వాళ్ళ దాంట్లో దళితులే ఎక్కువ. టీడీపీ అధికారం పోయిన తర్వాత ఆ పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు బలవంతంగా చేయడం వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇప్పుడు కూడా ఆనాడు 94 నుండి 2004 వరకు నిరంకుశ పాలన, పోలీసు రాజ్యం, నకిలీ ఎన్కౌంటర్లు. ఇప్పుడు మళ్ళా కడియం శ్రీహరి ఎప్పుడైతే 2024లో కాంగ్రెస్ ఢిల్లీలో మళ్ళీ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ పెట్టి ఒక సోషల్ పోస్ట్ చేసినందుకు కుర్చపల్లి రమేష్ అనే ఒక సోదరుణ్ణి, బీఆర్ఎస్ నాయకుడిని థర్డ్ డిగ్రీ కొట్టి కాళ్ళ మీద పోలీసులు పడి ఇష్టం ఉన్నట్టు కొట్టే కార్యక్రమం. అదేవిధంగా ఇంకో ప్రజానాయకుడు చిన్న కేసు విషయంలో స్టేషన్ వెళ్ళిస్తారు, మళ్ళా రోజు పిలిచి కింద కూర్చోబెట్టి అవమానించే పరిస్థితి. నా తాటికొండ వంశస్థుల ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ద్వారా మా కుటుంబంలో గ్రూపులు తయారు చేయాలనే ఉద్దేశంతో నా కుటుంబ సభ్యుల తాటికొండ అనే పేరు వచ్చినట్టు వాళ్ళ ద్వారా కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లోకల్ నాయకుల సహకారంతో.
ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటున్నాం. డాక్టర్ తాటికొండ రాజయ్య ఇంతకుముందు ఓ ఎత్తు, రాబోయే రోజుల్లో ఇంకో ఎత్తు. తప్పక ఎవరెవరైతే పోలీసులు అతిగా ప్రవర్తించి కడియం శ్రేణి తొత్తులుగా ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా రాబోయే రోజులలో జవాబు చెప్పాల్సి ఉంటుంది. వారి సంగతి చూస్తాం. ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క రకంగా ప్రజలను దారి మళ్లించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తస్మా జాగ్రత్త కడియం శ్రీహరి గారు. ఇంకా ఇంతకంటే చాలా, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినోడిని, స్థానికుడిని, ఇక్కడ సమస్యలు తెలిసినోడిని కాబట్టి ఎవరో అడిగితే చేయాలనే ఆలోచన లేకుండా అనేక కార్యక్రమాలు చేసినాం. సాచురేషన్ మోడ్లో కేసీఆర్ గారు ఎట్లయితే అన్ని పనులు చేసిండో, అందరికీ చేసిండో, గణపురంలో రాజకీయాలకు ఖచ్చితంగా అన్ని గ్రామాలకు, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక కోణంలో ఆలోచించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో గణపురం ముఖ్య భూమిక. అట్లాంటి త్యాగం ఏమన్నా నువ్వు చేస్తావా? జనగాం జిల్లా ఏర్పాటులో 5 మండలాలు చేరడం వల్ల ఇవాళ జనగాంలో అతిపెద్ద పాలన మనకు వస్తూ ఉన్నది. ఆ రకంగా నీ త్యాగం ఏమన్నా ఉన్నదా? జనగామ ఏర్పాటులో గన్పూర్ త్యాగం ఉంది, తెలంగాణ ఏర్పాటులో గన్పూర్ త్యాగం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజ్ జనగాం రావడానికి, కలెక్టరేట్ జనగాం రావడానికి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవ్వడానికి వాళ్ళందరికంటే ఎక్కడ ఓట్లు ఎక్కువ పడుతున్నాయంటే గణపురంలో. అందరికంటే ఎక్కువ నీళ్ళు ఎక్కడున్నాయంటే గణపురంలో. అందరికంటే చేపలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే గణపురంలో. గణపురంలో 9 రిజర్వాయర్లు, 2 రిజర్వ్ పైనుంచి నీళ్ళు వస్తాయి. మనకి 7 రిజర్వాయర్లతో ఇలా అనేక రకాలుగా ఇలా అభివృద్ధి చెందితే నోరుందని ఏది పడితే అది మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మా వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గ్రామాలకు రావాలని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే తరిమి కొడతామని చెప్పేసి, తరిమి కొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే మన భిక్ష, మనం పెట్టిన భిక్ష. నిజంగానే సిగ్గు, శరము, లజ్జ ఇంకేమైనా ఉండేది ఉంటే వెంటనే రాజీనామా చేయి. నాయకులు కేసీఆర్ గారి మాటకు కట్టుబడి ఇక్కడ చివరి వరకు వచ్చిన పనులు సంపూర్ణ అయితే అనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కష్టపడి తెప్పిస్తే నిన్ను ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు నిన్ను అనేక రకాలుగా విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళు అట్లనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే వాళ్ళు నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మించి మోసం చేసి అక్కడికి పోయినావు. వీళ్ళు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నేను అభివృద్ధి కోసం పోయినా 800 కోట్లు తీసుకొచ్చిన అంటాను. ఒక్కసారి లెక్క చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. 104 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2023లో మంజూరైనాయి, పనులైనాయి. అదే లెక్కలు తీసుకున్నాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి 250 కోట్లు అది మొదలు పెట్టలే. ఏం లేదు, ఎక్కడ మొదలు పెట్టలేదు, ఇక్కడ అసలుకే మొదలు పెట్టలేదు. టెండర్ కూడా కాలే, ఏం కాలేదు. 3500 ఇళ్ళు అన్నాడు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు వేసుకుని దాన్ని మొత్తం లెక్క కట్టిండు. దాన్ని ఒక్కొక్క పెట్టిండు, అట్లా పక్కకు పెట్టిండు. తర్వాత డిగ్రీ కళాశాల అన్నాడు. దానికి టెండర్ లేదు, అతి లేదు, గతి లేదు. మేఘాల మీద ఆడ కేసీఆర్ కట్టించిన ఎమ్మెల్యే క్వార్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి అని చెప్పేసి అన్న ప్రభుత్వ దాంట్లోకి మార్పించి ఆడంతా బిల్డింగ్ కూడగొట్టి డిస్ట్రక్షన్
డిస్ట్రక్షన్, కూలగొట్టడం ఆయన లక్ష్యం. అక్కడ రేవంత్ రెడ్డి అదే, ఇక్కడ ఈయన అదే, కూలగొట్టి. తర్వాత మేము ప్రపోజల్ చేసిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన నవపేట రిజర్వాయర్ వరకు లైనింగ్ కోసం ఇంకా పనులు మొదలు కాలేదు. అంటే ఏం చేసినామని చెప్పేసి 800 కోట్లు 800 కోట్లు 800 కోట్లు అని భజన చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆయన కానీ ఎక్కడ పోయినా కూడా భజన చేస్తున్నాడు. అదే మాట్లాడితే ఆయనకైనా నీతిమంతుడు 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 అని చెప్తాడు. ఎట్లా నీతిమంతుడు? నేను ఎవడు అడుగుతాను చెప్పు. అదే మేము కష్టపడ్డాం, మా అయ్యే జీత కాదు, నేను కష్టపడి సంపాదించి నేను చెప్తున్నా. 60 ఎకరాలు ఉన్నది, 6 కార్లు ఉన్నాయి, నా కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్లు, నాది ట్రాన్స్పరెంట్, నా ఐటీ గురించి లెక్క ఉండదు. నువ్వెందుకు బినామీ పేర్లు తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉంటివి, మలేషియాలో భూములు కొడుతుంది, ఇరిగేషన్ మంత్రి ఉంటివి, హైడల్ ప్రాజెక్టులు అమ్ముకుంటువి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటివి, డిఈఓల ప్రమోషన్ కోసం 5 కోట్లు తీసుకుంటుంది, రాణి లింగంపల్లి ప్రాజెక్టుకు 6 కోట్లు తీసుకుంటుంది, కాంట్రాక్టర్లను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేలు అందరికంటే అతి పెద్ద భవంతిని కట్టుకుంటుంది. 15 కోట్ల భవంతిని, భూమి, ఇల్లు మొత్తం కూడా. దేవుళ్ళూరులో భూములు కొంటివి బినామీ పేర్లతోటి. నారాయణగిరిలో అగ్రిమెంట్ అయిపోయి ఎస్సీ కార్డు వాడి హార్డ్మిక్చర్ ప్లాంట్ రాంపూర్లో, పెట్రోల్ బంకు బినామీ పేర్లతో గోడౌన్స్. అది ఇన్ని కళ్ళ ముందే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతాయంటే మళ్ళా నీ జీతం ఎంత, నీ మిగులు కూడా ఎంత, రోజువారి ఖర్చు ఎంత, ఈ దాన ధర్మాలు కడియం ఫౌండేషన్కి వచ్చే పైసలు ఎక్కడి? జవాబుదారి ఉండాలి కదా. ఏదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ అయినే అంటాడు. కానీ ఏది నోటికి వస్తే అది మాట్లాడడమే. గోబెల్స్ ప్రచారం అంటే ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతుకుంటే అందరు నమ్మేస్తారు అని చెప్పేసి ప్రతిదీ అబద్ధం ఆవిడే. ఇది అంతెందుకు తిరుగుతున్నాడు మీకు అందరికీ తెలుసు, ప్రెస్ మిత్రులకు ఎక్కువ తెలుసు. గత 25 ఏళ్ళ కంటే 30 ఏళ్ళ కంటే నన్ను చూసి ఆయన రావణ్ణి చూసిండు. అంతకుముందు ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లా తిరుగుతాడో, తాడుకు బల్బం కట్టుకొని మొత్తం 2 ఉంటే 12 కిలోల బియ్యం అంటే ఆడుకుంటున్నారు. 12 కిలోల బియ్యం ఇస్తాను కూడా ఉరుకుతాడు. ఎందుకు ఉరుకుతాడో ఆయనకు తెలియదు. ఎక్కడ ఒట్ల కొనుగోలు కేంద్రాలు 7,000 కొనుగోలు కేంద్రాలు అంటే పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెలిస్తే ఏ ప్రజాపతి కూడా ఇక్కడికి పోవడం లేదు. అక్కడ వసతులు అస్సలకే లేవు.